తెలంగాణ చర్మకారుల జేఏసీ ఆధ్వర్యంలో లిడ్ క్యాప్ టీజీఎల్ ఎల్ఐపిసి లెదర్ పరిశ్రమకై పోరాడదామని మాదిగలందరూ తెలంగాణలో ఉన్న మాదిగ సంఘాలన్నీ కలిసి ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా కుసమనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే కొత్తగూడెం వారు సిపిఐ పార్టీ తరపు నుంచి వారు వచ్చి ఈ యొక్క సంఘీభావం తెలిపారు. చర్మకారుల సంఘాల జేఏసీ డిమాండ్ ను వారు ఏకీభవిస్తూ ఈ సమస్యకు మేము మీకు మద్దతు తెలియజేస్తున్నామని వారు మాట్లాడి వెళ్లిపోయారు. ప్రొఫెసర్ కాశిం గారు కూడా మాదిగల చరిత్ర, చర్మకారు వృత్తి చరిత్ర, అది చరిత్రాత్మకంగా ఎట్లా కోల్పోయింది, దాన్ని ఎట్లా తిరిగి దక్కించుకోవాలి, ఆ చర్మకార వృత్తి మాదిగలు ఎంత వృత్తిలో మాదిగల పాత్ర ఎంత కీలకమైంది చరిత్రాత్మకంగా అనేది ఇది సైన్స్ ఆధారంతో కూడా చెప్పిండు. పూర్వము ఈ చర్మం తోలు ఒలిసే వాళ్ళంతా మాదిగలు తోలు ఒలిసి తోలు డప్పు కొట్టి చెప్పు డప్పు ఈ మాదిగలకు ఒక వృత్తిగా ఉన్నది. కానీ ఈ యొక్క ఆధునిక యుగంలో ఆ టెక్నాలజీ మారుతున్న క్రమంలో మరి మాదిగల చర్మకార వృత్తి మొత్తము దాన్ని వేరే కులాల వాళ్ళు దీన్ని తీసుకొని ప్రభుత్వాలు దీన్ని నిర్లక్ష్యం చేసి మాదిగల వృత్తిని కూడా కనుమరుగు చేసే పరిస్థితి చేస్తున్నారు. ఈ చర్మకార వృత్తులుగా ఒకప్పుడు మా ఊర్లో మా తండ్రి చెప్పులు కుడితే ఆ చెప్పులు కుట్టిన చేతులతో చరిత్ర నిర్మించాలనే కాన్సెప్ట్ తోటి ఈ రోజు మాదిగలంతా చైతన్యమై ఇలా ఈ చర్మకార వృత్తిని ముందుకు తీసుకుపోవాలనే దానికి లిడ్ క్యాప్ ను తిరిగి పునర్నిర్మాణం చేయాలి. లిడ్ క్యాప్ భూములు ఆస్తులు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో అవన్నీ తిరిగి మాదిగ చర్మకారులకు అప్పచెప్పాలి. దీనికి లిడ్ క్యాప్ సంస్థను కూడా ఏర్పాటు చేయాలి. దానికి ఒక చైర్మన్, దానికి బోర్డు మెంబర్లకు కూడా ఏర్పాటు చేయాలి. ఒకప్పుడు చెప్పులే వృత్తి ఆధారంగా చేసుకొని చదువుకు దూరమైన మాదిగలు ఈ రోజు ఆ వృత్తి లేకుండా పోయింది, ఇటు చదువు లేకుండా పోయింది. అందుకనే ఇప్పుడు ఈ తరం పిల్లలకు చదువుకుంటున్నారు, అయినా ఇంకా చెప్పులు కుట్టుకుంటూ ఇంకా వృత్తిని ఆధారం చేసుకొని బతికే కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి. ఆ లిడ్ క్యాప్ సంస్థను ఏర్పాటు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు లిడ్ క్యాప్ సంస్థను కనుక ఏర్పాటు చేస్తే మరి దాదాపు 1,00,000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. రేపటి మా పిల్లల తరాలు అంటే ఒక చెప్పులు కుట్టడానికే కాదు, లెదర్ ఇండస్ట్రీ తోటి బూట్లు, బెల్టులు, తర్వాత పర్సులు, తర్వాత రకరకాల ఒకప్పుడు నీళ్లను మూటగట్టిన చరిత్ర మాది. ఆది జాంబవంతుని అరుంధతి వారసులం. మరొకప్పుడు అగ్గి జగమొక సంచితోటి అగ్గిని పుట్టించిన ఆది మానవుని మొదటి కుటుంబం మాది. ఈ దేశానికి మూలవాసులం మేము, ఈ దేశానికి పెద్దింటల్లో మేము మాదిగలం. ఈ రోజు చరిత్రలో మరి మేము వెనుకబడిపోయాం, అన్ని రకాలుగా వెనుకబడిపోయాం. వృత్తిపరంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా వెనుకబడిపోయామని ఒకవైపు రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ క్యాటగిరేషన్ మీద కూడా ఒకవైపు పోరాటం చేస్తూ, ఇటువైపు మా వృత్తి కోల్పోతున్న చర్మకారులను అందరినీ కాపాడుకోవడానికి ఆ చర్మకారు వృత్తితో అంటే ఒకప్పుడు తిత్తిలో నీళ్లు తాగితే, కళ్ళు తాగితే ఆ ఎంత ఆరోగ్యం అనేది సైన్స్ చెప్తుంది. మరి ఇలా అన్ని సంబంధ వర్గాలకు కూడా కమ్మరులకు, కంసలకు మరి అందరికీ ఏదైనా ఒక ఇనుము కరిగించాలన్న తిత్తి అవసరము. మరి ఒక బొక్కెనతోటి నీళ్లు చేదాలన్నా ఆనాడు తొండంతో నీళ్లు చేదిన పరిస్థితి. అదంతా మళ్ళా పూర్వ వైభవం తీసుకురావాలని ఇక్కడ మన ఆరపల్లి రాజేందర్ గారు కోసమనేని కూసపాటి శ్రీని గారు వీరి ఆధ్వర్యంలో ఈ రోజు సభ జరిగింది. దాదాపు తెలంగాణలో ఉన్న మాదిగ సంఘాలన్నీ చాలా ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క సభను, ఈ యొక్క సమావేశాన్ని చాలా విజయవంతం చేశారు. ఇది ఇక్కడతోటి ఆగదు, ఇది ఓన్లీ ఆరంభమే. ఇది గత 60 ఏళ్ల నుంచి ఆది జాంబవ అరుంధతి సంఘం వాళ్ళు 1956లోనే పుట్టిందని చెప్పారు. మరి 56లో పుట్టి మరి అప్పటి లిడ్ క్యాప్ చైర్మన్ గా దామోదర రాజనరసింహ తండ్రి గారు, మళ్ళీ ఆ తర్వాత టిఎన్ సదాలక్ష్మమ్మ గారు, దానికి చైర్మన్ గా టీవీ నారాయణ గారు, అనేక మంది మాదిగ పెద్దల లిడ్ క్యాప్ సంస్థను నడిపించారు. దాని నుండి గతంలో ఉపాధి పొందారు, కానీ ఆ ఉపాధి కోల్పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ఉపాధి కోల్పోయినది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తిరిగి తెప్పించాలని, దానికి మా మాదిగ మంత్రులు, మాదిగ ఎమ్మెల్యేలు, మా ప్రజాప్రతినిధి సమాజం కూడా అప్పుపడ్డది సుమి భారతావాని వీని సేవకునని చెప్పి మా గుర్రం జాషువా ఏదైతే కవి చెప్పాడో దాన్ని ఉద్దేశించి ఈ రోజు మాదిగల సమస్యలు, చర్మకార సమస్యని దేశం మొత్తం సమస్యగా ఆలోచించి దేశంలో ఉన్న మా చర్మకార వృత్తిని మేము బతికించుకోవడానికి తెలంగాణ చర్మకారుల జేఏసీ ఐక్య ఉద్యమం పోరాటం చేస్తుందని కోరుకుంటూ, ఇది సాధించేంత వరకు దాకా మేమందరం ఐక్యంగా ఉండి పోరాడతామని కోరుకుంటూ, వర్ధిల్లాలి చర్మకారుల తెలంగాణ జేఏసీ ఐక్యత, వర్ధిల్లాలి చర్మకారుల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర చర్మకారుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం అయింది. దీనికి ముఖ్య అతిథులుగా కూనంనేని సాంబశివరావు గారు, గౌరవ శాసనసభ్యులు మరియు సిపిఐ నాయకులు మరి ముఖ్య అతిథులు ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా ప్రొఫెసర్ కాసిం గారు, ఇతరులు మేధావులు, మా కన్వీనర్ మరి కూసపాటి శ్రీనివాస్ గారు. దీని ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే లిడ్ క్యాప్ సంస్థను వెంటనే పునరుద్ధరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం.
దీనికి ఒక 10,000 కోట్ల రూపాయల డబ్బులు ఇమ్మీడియట్ గా బడ్జెట్ కేటాయించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. మాదిగలు 6 నిమిషాలు కష్టపడి నిరంకుశ పాలన నుంచి విడిపించి కేసీఆర్ నుంచి విడిపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం లోపల ప్రధాన పాత్ర పోషించింది మాదిగలు మాదిగ ఉపకులాలు మోచి వీళ్ళందరూ కూడా చర్మకారులు ముఖ్యంగా. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, లిడ్ క్యాప్ సంస్థను వెంటనే పునరుద్ధరించి చైర్మన్ డైరెక్టర్ నియమించి 10,000 కోట్ల బడ్జెట్ దీనికి అలొకేట్ చేసి మిషనరీస్ ను కూడా అన్ని పార్కులు, మెగా పార్కులు, మినీ పార్కులు అన్నింటిని కూడా ఏర్పాటు చేసి ఏదైతే 1,45,000 మంది ఆర్టిజన్స్ ట్రైనింగ్ చేసి పొందున్నారో CLRI ద్వారా వాళ్ళందరూ కూడా జీవనోపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా మొదటిగా. రెండోది ఏంటంటే ఐటీ హబ్బులు ఎట్లయితే ఇక్కడ డెవలప్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, టెక్స్టైల్ పార్కులు ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నారో అదే తరహా లోపల లెదర్ పార్కులు కూడా డెవలప్ చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని, ఆ కుటుంబాలకు అభివృద్ధికి తోడ్పడాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ముఖ్యంగా ఈ లెదర్ పార్కులకు సంబంధించిన భూములు కూడా అన్యాయకాంతం కాకుండా చీఫ్ సెక్రటరీ గారితో ఒక మీటింగ్ ఇన్వైట్ చేసి మరి చర్మకారుల జేఏసీ తోటి ఒక మీటింగ్ చేసి మరి దీన్ని ఆ భూములన్నిటి కూడా రక్షించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మాదిగ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా దీనిలో చొరవ తీసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లిడ్ క్యాప్ సంస్థను వెంటనే పునరుద్ధరించి బడ్జెట్ కేటాయింపులు చేసి మరి పరిశ్రమలు స్థాపించి ఒక లేబర్ హబ్బును నిర్మించి మరి మాదిగ ఉపకులాలన్నిటికీ కూడా ఒక జీవనోపాధి కల్పించి ఆర్థిక స్వావలంబన కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం తోడ్పడాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జేఏసీ తరఫున. కాబట్టి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ కూడా గౌరవ దామోదర్ రాజనరసింహ మంత్రివర్యులకు, ముఖ్యంగా బట్టి విక్రమార్క గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అందరు ఎమ్మెల్యేలు కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎస్సీ ఎమ్మెల్యేలు దయచేసి చొరవ తీసుకొని ఈ లిడ్ క్యాప్ సంస్థను పునరుద్ధరింపజేయాలని మిమ్మల్ని కూడా మరొకసారి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము జేఏసీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. చర్మకార డెవలప్మెంట్ గురించి పెట్టింది. చర్మకారం అన్నప్పుడు చర్మం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చర్మం ఎక్కడ ఉంది? ఉందా? లేదు. ఎవ్వరు చర్మం మీద పనిచేయడం లేదు, కానీ చర్మం మీద 1,90,000 మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఇక్కడి నుంచి ఏ రకమైన చర్మం బయట పోకూడదు, అది వాగ్దానం చేయాలి. అసలు చర్మం బయట పోవద్దు, ఇక్కడే డెవలప్ అవ్వాలి, ఇక్కడే దానికి కాయ చేయాలి, ఇక్కడే చెప్పులు కుట్టుకోవాలి, ఇక్కడే డ్రెస్ కుట్టుకోవాలి, అన్ని రకంగా డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ఇక్కడే రావాలి. అది ఫస్ట్ ప్రపోజల్. సెకండ్ ప్రపోజల్, లిడ్ క్యాప్ ఉంది. ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి ఉంది, ఒక నో పైసా ఎవరికి ఏం దొరకలేదు. కాబట్టి దానికి ఒక రకమైన ఒక అమౌంట్ శాంక్షన్ చేసి అమౌంట్ దాని మీదనే ఖర్చు పెట్టాలి అని ఒక వాగ్దానం మనం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఊర్లో వాడలో మన మనుషులు కింద భూమి మీద కూర్చొని పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ లిడ్ క్యాప్ డబ్బాలు కానీ లేకపోతే షాప్స్ కానీ ఇవ్వాలనేది వాగ్దానం ఇక్కడ కావాలి. అలాగే ఎంతో మంది ఇండస్ట్రీస్ పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున షాపులు పెట్టుకొని చాలా మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరి మీద బ్యాన్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంతే మాట్లాడుకుంటే నేను వినిపించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ IPS రిటైర్డ్ ఆఫీసర్. జనవాదం ప్రేక్షకులకు డాక్టర్ టిఎన్ వంశతిలక్ నమస్కారం. శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి డాక్టర్ టివి నారాయణ గారి కొడుకుని సెకండ్ వార్డ్ కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యేగా రీసెంట్ బై ఎలక్షన్ లో కంటెస్ట్ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి. అయితే ఈరోజు చర్మకారుల జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకుని దొడ్డి కుమరయ్య హాల్లో చర్మకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అని మీటింగ్ పెట్టుకుని లిడ్ క్యాప్ని పునరుద్ధరించాలని, తర్వాత చర్మకారులకు లెదర్ పేటెంట్ ఇవ్వాలని, చర్మకారుల సమస్యలను తీర్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని ప్రధానమైనటువంటి చాలా సంఘాలు ఇక్కడికి వచ్చినాయి. కాసిం గారు వచ్చారు, ఆరిపల్లి రాజేందర్ వచ్చాడు, దాని తర్వాత మన ప్రొఫెసర్ కాసిం గారు వచ్చారు, మళ్ళీ జక్కు జనారియా గారు వచ్చారు, రామ్మూర్తి గారు వచ్చారు, చీమ శ్రీనివాస్ వచ్చాడు, ఆరిపల్లి రాజేందర్, బంధు సొసైటీ వీరస్వామి గారు వచ్చారు. చాలా మంది వచ్చారు, నన్ను కూడా ఆహ్వానించారు. గడిచిన అన్ని ప్రభుత్వాలు కూడా మెల్లమెల్లగా అన్ని సమస్యలను పరిష్కరిస్తూ, అన్ని సమూహాల సమస్యలను పరిష్కరిస్తూ ముందరికి పోతుంటే, ఉదాహరణకు పద్మశాలీల సమస్యను పరిష్కరించి వాళ్ళకు సబ్సిడీ ఇస్తుంటే, మంగళవారికి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తుంటే, గౌడ్లకు వాళ్ళు చెట్టు నుంచి పడిపోతే వాళ్ళకు డబ్బులు ఇస్తుంటే,
లేకపోతే వైస్ వాళ్ళ పేరుతో ఇవ్వాలని చెప్పేసి చేస్తుంటే ప్రభుత్వాలు తీర్మానం చేస్తుంటే చర్మకారులను మాత్రం వాళ్ళ నిర్లక్ష్యానికి గురి చేస్తుందని చెప్పేసి ఇక్కడ మేమందరం భావిస్తున్నాం. ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల పాలన ప్రజల ప్రభుత్వం అంటున్నారు కాబట్టి వారు చర్మకారుల సమస్యల గురించి ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టి అందరి నుంచి తెలుసుకొని చర్మకారులకు లెదర్ పేటెంట్ ఇవ్వాలి. ఎన్నో వేల ఎకరాలు అన్ని తెలంగాణ జిల్లాల్లో, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, నేను అపీల్ చేస్తున్నా ఇటు రేవంత్ రెడ్డి గారిని అటు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే వారి హయాంలోనే లిట్ క్యాప్ భూములకు సమీకరణ జరిగింది. తెల్లటి కృష్ణప్రసాద్ గారు చేశారు, కానీ అది అంతటితో ఆగిపోయింది. దానికి నిధులు కేటాయించకపోవడం వల్ల ఆగిపోయింది. మరి ఆ భూములన్నీ కూడా సంరక్షించుకోవాలి. అట్లాగే పేదలు అసైన్ భూములు ఎవరైతే ఉన్నాయో మాలమాదిగలకు ఎవరైతే ఇచ్చారో వారిని కూడా కాపాడుకోవాలి. లెదర్ పరిశ్రమని పునరుద్ధరించాలంటే మాదిగలకు లెదర్ పేటెంట్ ఇవ్వాలి. లిట్ క్యాప్ ని పునరుద్ధరించాలి. లిట్ క్యాప్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి అన్ని ఉత్పత్తులను, అంటే కండక్టర్ ఉన్నటువంటి లెదర్ బ్యాగులు కానీ, పోలీసుల బెల్ట్లు కానీ, లేకపోతే పోలీసులు తుపాకీ పెట్టుకునేటువంటి పర్సు అది పౌచ్ కానీ, ప్రభుత్వం ఎక్కడెక్కడ బూట్లు కానీ, ముఖ్యంగా ప్రధానంగా బూట్లు, పోలీసుల బూట్లు, ఇండస్ట్రీ బూట్లు, వాళ్ళందరూ కూడా లిట్ క్యాప్ నుంచి కొనుగోలు చేయాలి. గతంలో చేసింది. దాన్ని పునరుద్ధరిస్తే తప్పకుండా లిట్ క్యాప్ యొక్క పునరుద్ధరణ జరుగుతుంది. వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. చర్మకారులు బాగుపడతారని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.